ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, తర్వాత గార్లిక్, తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఆనియన్ ముక్కలు స్లైసెస్లా వేసుకొని ఆనియన్ ముక్కలు సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. తర్వాత దొండకాయలని ఇలా ముక్కల్లాగా 4 పలకలుగా కట్ చేసుకొని ఆ దొండకాయలను కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని దొండకాయ ముక్కలను ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చక్కగా ముక్కలకి చక్కగా పడుతుంది మసాలా అంతా కూడా. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, కరివేపాకు, ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మసాలా పేస్ట్ కూడా చక్కగా వేయించేసేసుకోండి ఇలా. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని దొండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మసాలా పొడి కూడా వేసుకొని లాస్ట్లో పుదీనా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ.